ఈ విశేషముగా లూకా రాసినటువంటి సువార్త మరి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం కొన్ని మాటలు ధ్యానించుకొని మనము సమయానికే ముగించుకుందాం. కరెక్ట్, మంచిది. కరెంట్ కూడా వచ్చింది. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధనవంతుడొకడు నేను అతడు ఉదారంగా బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అను ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండ అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొను గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాన్ని కురుపులు నాకెను. ప్రియులారా, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. మొదటిగా మనం చూసుకుంటున్నాము ధనవంతుడు తన ప్రతిదినము ఎలా ఉన్నాడంటే చూడండి ఏమంటున్నాడు. ధనవంతుడు ఒకడు నేను అతడు ఉదారంగా బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండే. ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు, దరిద్రుడు, వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? ధనవంతుడే గొప్పవాడు. ఇది వాస్తవమైన మాట కదా. మనం ఊపిన దరిద్రుడు అంటే అది ఎవరు ఒప్పరు. బయట పోయి పేదోడు గొప్పవాడా ధనవంతుడు గొప్పవాడా అంటే ఏమంటారు? పేదోడికి ఏముంటుంది, ఈరోజు ఉంటారు రేపు లేదు వాళ్ళకి. ధనవంతునికైతే అన్నీ ఉంటావు కాబట్టి వాడే గొప్ప అంటారు. అయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి విధానము అది కాదు. ప్రభు మాట్లాడుతున్నటువంటి యొక్క ధనవంతుని గురించి అది కాదు. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అది కాదు. చూడండి, వాడు ఎలా ఉన్నాడంట, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు అంటే అంతులేని సుఖభోగములు వాడు జీవిస్తున్నాడు. ఎవరైనా ధనవంతునికి ఏమైనా వ్యసనం ఉంటుందా? ఏమీ వ్యసనం ఉండదు. వాడికి వ్యసనం వల్ల ఒకటే, ఏమి తిందామా ఏమి త్రాగుదామా. మన వ్యసనం అదే కదా. పొద్దున ఏం తిందాము, మధ్యాహ్నం ఏం తిందాము, మరలా రాత్రికి ఏం తిందాము. ఇది మాత్రం వాడు చేసే పని. పొద్దున లేస్తే మంచి వస్త్రాలు, అక్కడ రాయించబడింది అదే, మంచి వస్త్రాలు ధరించేవాడు, వాడు బహుగా సుఖపడేవాడు. అయితే అక్కడి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. చూడండి 20వ వచనం. లాజరు అన్న ఒక దరిద్రుడుండేను. ఆయన పేరు కూడా అక్కడ రాయించబడింది. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడిని మనం క్లారిటీతో మాట్లాడదాము. దరిద్రుడిని ఎవరైనా ఇష్టపడతారా? ఒక్కరు లేదా ఇద్దరు? దరిద్రుడిని ఎవరైనా ఇష్టపడతారు? ఇంకా ఆడున్నాగానే పక్కకు పోతారా? పోరు. దరిద్రుడు అంత ఏముంటుంది, వాడు ఎక్కడ పోయినా దరిద్రమే కదా. ఆ విషయంలో చూడండి. ఉండేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అక్కడ ఎక్కడ పడి ఉన్నాడంట వాడు? ధనవంతుని ఇంటి వాకిట అక్కడ పడి ఉన్నాడంట వాడు. ఎవరాడు? దరిద్రుడు. వాడికి అదే కాక కురుపులు ఉన్నాయి. ఇంకా ఎంత దరిద్రుడు చూడండి. కురుపులు ఉన్నాయి. కురుపులు అవి మంచివే. ఒక్క కురుపు అయితేనే మనము కల్లోలం అవుతుంది కదా. ఆ డాక్టర్ పో, ఈ డాక్టర్ పో. అయితే వాడు ఎలా ఉన్నాడు చూడండి. మొత్తానికి ఒకటి దరిద్రుడు, రెండవది కురుపులతో నిండినవాడు. ఎక్కడున్నాడు?
ధనవంతుని ఇంటి దగ్గర పడి ఉన్నాడు. ప్రియులారా, ఒక తూరు మనం ఇలాగ ఆలోచన చేద్దాం. భౌతికంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. భౌతికంగా ఈ లోకంలో ఉన్నపాటున మనం జీవిస్తున్నాం. సమాజంలో, ప్రస్తుత దినాలలో, కుటుంబాలలో, ఆయా స్థలాలలో మనము జీవిస్తున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నది ధనవంతుని గురించి, దరిద్రుడిని గురించి. ధనవంతుడు ఏమి చేస్తున్నాడంటే వాడు అనుదినము సుఖంగా బ్రతుకుతున్నాడు. దరిద్రుడు ఏం చేస్తున్నాడంటే ధనవంతుని ఇంట వాకిట పడ్డాడు. వాడు ఒళ్ళి నిండా కురుపులు. దరిద్రుడిని ఎవరు కూడా ఇష్టపడరు. అయితే కింది భాగంలో చూడండి, ఆ 21వ వచనం, అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో అతని ఆకలి తీర్చుకొని కోరెను. ఆ ధనవంతుడు తింటున్నటువంటి ఆ బల్ల ఎదుట ఆ రొట్టె ముక్కలు ఏదైతే పడుతున్నావో అక్కడ ఆ పడిండే రొట్టె ముక్కలు తింటూ ఆ ధనవంతుడు తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. దరిద్రుడిని ఎవడైనా ఇష్టపడతాడంటే మీరు అన్నారు, ఎవడు కూడా ఇష్టపడరు అన్నారు. నిండా కురుపులతో నిండినటువంటి వ్యక్తిని ఎవరైనా చేర్చుకుంటారా అంటే మరి ఎవరు కూడా దానికి సమాధానము ఇవ్వలేదు. అది ఎట్లయితుంది అన్నారు. అయితే మరి ఎవరు ఆ ధనవంతుడు, అయితే ఎవరు ఆ కుష్ఠరోగి, ఎవరు ఆ కురుపులతో నిండినటువంటి వ్యక్తి? అయితే ప్రియులారా, మనం చూద్దాం, చూడండి. అంతేకాక కుక్కులు వచ్చి వాని కురుపులు నాకండి. ఇది ఇంకా ఘోరం. ఆ యొక్క కురుపులు ఉన్నాయి, ఆ కుక్కులు కూడా వచ్చి ఆయన కురుపులను ఏం చేస్తున్నాయట, నాకుతున్నాయి. ఇంకా మన బ్రతుకు ఎలా ఉంటుందో ఒక చూరు మనం ఆలోచన చేద్దాం. పిల్లలు గమనిద్దాము. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లా జీవిస్తున్నాడు. ఒక కురుపులతో నిండినటువంటి ఒక వ్యక్తి, దరిద్రుడు, తన ఉన్న చోటనే నిమ్మలంగా బ్రతుకుతున్నాడు. అదే ధనవంతుడు చేసినటువంటి పనులు ఈ దరిద్రుడు చేయడానికి వీలు లేదు. ధనవంతుడు తిరుగుతున్నటువంటి గ్రామాలకి ఈ దరిద్రుడు తిరగడానికి లేదు. అయితే ప్రభు చూడండి, ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకి కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు. అయితే ప్రియులారు గమనించండి, నువ్వు ఈ లోకములో ఆధ్యాత్మికంగా ఎదిగిండొచ్చు, ఆర్థికంగా స్థిరపరచబడిచుండొచ్చు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అని మనం చూస్తే, బహుగా సుఖపడుతున్నటువంటి వ్యక్తి గురించి తను మాట్లాడుతున్నాడు. బహుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లా జీవిస్తున్నాడు. కింద భాగంలో చూద్దాం, చూడండి, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయని పాతిపెట్టుబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలు ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. పిల్లలు చూడండి, ఇద్దరు జీవించాలి భూమండలంలో. ఒక ధనవంతుడు జీవించాడు, ఒకడు దరిద్రుడు కూడా జీవించాడు. అంశానికి వస్తున్నాను చూడండి. ధనవంతుడు కూడా చనిపోయాడు, లాజరు కూడా, దరిద్రుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయినాడు. ఇందు నిమిత్తమే మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, ఏదో ఒక రోజు అందరూ కూడా తీరాల్సిందే. మరణము నుంచి తప్పించడానికి ఎవరి వల్ల కాదు. ఎవరైనా ఉన్నారా మరణాన్ని నుంచి తప్పించేవారు? లేరు. మరణము తథ్యం. ఈ రోజు కాకపోవచ్చు, లేదా రేపు కావచ్చు, లేదా మరొక సంవత్సరం కావచ్చు. అలాగనే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవునికి మరణము తథ్యం. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు.
అక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు ధ్యానించినట్లయితే అక్కడ ఒక వ్యక్తికి వచ్చాడు, మూడో వ్యక్తి. ఆయన పేరు అబ్రహాం. ఆయన పేరు అబ్రహాం. మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం చనిపోయినటువంటి దరిద్రుడు ఎక్కడున్నాడని చూస్తే, చనిపోయినటువంటి లాజరు ఎక్కడున్నాడని మనం చూస్తున్నట్లయితే, తండ్రి అయిన అబ్రహాముతో ఆ రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారో? చనిపోయినప్పుడు దేవదూతులు ఆయన తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. బా, ఎంత గొప్ప విశేషం అండి. దరిద్రుడు చనిపోతే, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగినాను మిమ్మల్ని, దరిద్రుడిని ఎవరైనా ఇష్టపడతాడా అని. మీరేమన్నారు? నవ్వుతో ఒక సమాధానం ఇచ్చారు. ఎవరు కూడా ఇష్టపడరు. కురుపులతో నిండినటువంటి వ్యక్తిని, చీము కురుపులతో ఉండే వ్యక్తిని కుక్కలు నాకుతుండగా ఎవరైనా ఇష్టపడతారంటే మీరేమన్నారు? ఎవరు ఇష్టపడతారు అన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనిద్దాము. ఆ దరిద్రుడు చనిపోయాడు. మొదటిగా దరిద్రుడు చనిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక పరిణామం ఏమిటంటే, దేవదూతులు వచ్చి దరిద్రుడినైనటువంటి లాజరుని తీసుకుని వెళ్ళారు. కారణము కావాలి కదా. మరణించినారు ఇద్దరు, వాస్తవమే. కానీ ఇద్దరికి రావాలి దేవదూతులు. అర్థమవుతుందా? ఇద్దరు మరణించినారు, మరణం ఒకటే. ఈయనకి వేరే మరణము, ఆయనకి వేరే మరణము లేదు. మరణము ఒక్కటే. నేను మరణించిన నన్ను ఏమంటారంటే శవం అంటారు. అంటారా? అంటారా? లేదా బాడీ అంటారు. అంటారా? దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అయితే ఒక తేడా ఉంది. ధనవంతుడు జీవించినంత కాలము తనకి ఇష్టం వచ్చినట్లా జీవించాడు. అది ధనవంతుడు జీవించినంత కాలము ఎలా అనుకున్నాడో అలాగ జీవించేశాడు. ఏ పాపము చెయ్యాలని తలంచాడో ఆ పాపములోనే పరిగెత్తిపోయాడు. ఎవరైనా ధనవంతుడు ఆస్తి ఉందని, అందం ఉందని, డబ్బు ఉందని, పేరుందని, ప్రఖ్యాతి ఉందని, అన్ని విధములో అన్ని రంగంలో ఆయన ప్రవేశం ఉంది. విచ్చలవిడిగా పాపములో జీవించేశాడు. కానీ ఒకరోజు మరణం వచ్చింది. అయితే దరిద్రుడు కూడా ఉన్నాడు. అక్కడ ఎక్కడ ఎలా ఉన్నాడంటే, ధనవంతుడు ఇంట వాకిట ఉన్నాడు. ఆయన తినివేస్తున్నటువంటి ఒక చిన్న ముక్కలు పడతాగా, తినినటువంటి ఒక ముక్కలు కిందికి పడిన ముక్కలు తింటూ తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. అయితే దరిద్రుడు కూడా చనిపోయాడు. అయితే దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే దేవుని దూతలు వచ్చారు తనను తీసుకుని వెళ్ళడానికి. ఓ నరుడా, విను. మానవుడుగా నీ ఉంటే, నిజముగా మానవుడే అని నువ్వు గ్రహిస్తే, నేను ఒక మనిషిని నీకు కనిపిస్తే, అయితే ఈ మాట నీవు విను. నీవు జీవించినంత కాలము సుఖముగా నీవు జీవించినట్లయితే, సుఖముగా అంటే ఏదో కాదు, విచ్చలవిడి జీవితాన్ని సుఖం. పెద్దలకు విధేయత చూపకపోవడం ఒక మార్గం. తనకు నచ్చినట్టుగా జీవించడం, తనకి ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనలో పరిగెత్తడం, అది సుఖం. అయితే ఒకరోజు మరణం ఉంది, విను. ఆ మరణము తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావని స్పష్టంగా బయలుపరచబడింది. అగ్నిలో యాతన పడతావు, పాతాళంలో యాతన పడతావు, నిత్య నరకాగ్నిలో కాల్చబడతావు. జీవించు, ఎవరొద్దన్నారు? అయితే ఈ వార్త నీవు ఉంటున్నప్పుడు కాస్త నీవు జ్ఞానము కలిగి వింటే, నీవు మరణించినా జీవించగలవు. భౌతికంగా శరీరంతో జీవిస్తున్నప్పుడు నీవు మరణించినా నువ్వు ఆత్మతో పాటు జీవించగలవు. ఎక్కడ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నీవు జీవించగలవు. అయితే నీకు ఇష్టం వచ్చినట్లు నీ జీవిస్తే అక్కడికి వెళ్ళలేవు. ప్రభు ఏదైతే నీకు చెప్పుతున్నాడో దాని ప్రకారంగా నీవు జీవించినట్లయితే ఆ స్థలంలో నీవు ఉండగలవు. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి పరలోకములో ఉన్నాడు, ధనవంతుడు చనిపోయి నరకములో యాతన పడుతున్నాడు.
చేయవలసినటువంటి పాపం చేయాలా, చేసేసాడు. తిరగవలసినటువంటి స్థలానికి తిరిగేశాడు. ఎందుకు? కారణము డబ్బు ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, నాన్నవాడు బంధుత్వం ఉంది. ఒకవేళ నీవు అన్ని ఉండవని నీవు విచ్చలుడుగా జీవిస్తుంటే ఒకరోజు మరణం ఉంది, మరణము తర్వాత నరకము కూడా ఉందని నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడవు. ఎందుకు తెలుసా? ఆ నరకము నుంచి తప్పించడానికి వచ్చినటువంటి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువారు ఆ మరణము నుంచి తప్పించడానికి లోకానికి వచ్చాడు. అయితే దరిద్రుడు కూడా చనిపోయాడు. తనకిష్టం వచ్చినట్లు ఆయన జీవించలే. ప్రభుకు ఎలా ఉండాలో, ఏ విధముగా బ్రతికితే నేను బాగుంటానో, ఏ విధముగా ఇక్కడ బ్రతికితే ప్రభుతో నేనుంటానో, ఏ విధముగా జీవిస్తే పరలోకములో నేను నివసిస్తానో అని ఆయన బ్రతికాడు. ఆయన దరిద్రుడు, ఎన్నిక లేనివాడు. అయితే ఎక్కడున్నాడు? ప్రభు పరలోకములో ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అయితే చూడండి, అక్కడ చూద్దాం, చూడండి 24 వచనం చూడు. తండ్రి అయినా అబ్రహామా ఏమంటున్నాడు? ఆయన గుర్తు, ఆయనకి గుర్తు జ్ఞాపకం వచ్చింది. అక్కడ చనిపోయిన తర్వాత నరకంలో ఉన్నాడు, నరకంలో కూడా గుర్తుకొచ్చింది, చూశాడు ఇలా. అప్పుడు ఆయనను గుర్తు పెట్టాడు. అమ్మా, మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తుపెడతాం. మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరము వింటాం. అక్కడ అంటున్నాడు చూడండి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి అంటున్నాడు, నా యందు కనికరము పడు అంటున్నాడు. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, బిగ్గరగా అరుస్తున్నాడు. అయితే కింద చూడండి, తన వేలి కొనను నీళ్లు ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము. లాజరును గుర్తుకున్నాడా లేదా? అయితే దరిద్రుడు అన్నాడు ఒక దేవుని రాజ్యములో, ధనవంతుడు ఉన్నాడు నరకములో ఉన్నాడు. ఎంత తేడా ఉందో చూడండి. అయితే ఈ లోకములో నీవు జీవించినంత కాలం నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే తప్పదు నరకం. ఇది నేను రాసుకుంటే కాదు, పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు ఇచ్చినటువంటి మాటలు. తప్పదు. నీవు ఎలా అనుకున్న వాళ్ళు జీవించాలని తలొచ్చినప్పుడు ఆ నరకము తప్పదు. ఈనాటి కాలంలో చూస్తున్నట్లయితే చాలా మంది చెడిపోతున్నారు కదా. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఏ ఊరికైనా పోతారు నా ఇష్టం, ఎక్కడైనా పోతారు నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు అడగడానికి? అమ్మాయి ఒక మాట వినండి. అయితే ఒకరోజు నీకు శిక్ష ఉంది. అక్కడ చూడు, ఆ యాతన పడుతున్నాడు ఆయన, కేకలు వేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. అయితే ఈనాటి తరములో అనేక రకాలుగా పిల్లలు తప్పిపోతున్నారు. పిల్లలు ఏమిటి? పెద్దలు తప్పిపోతున్నారు. సుఖాన్ని బహుగా సుఖపడచ్చు అన్నాడు కదా, సుఖాన్ని వెతుకుతుంటారు. కొంతమంది తినే రంగంలో సుఖాన్ని వెతుకుతారు, కొంతమంది శరీర విషయంలో సుఖాన్ని వెతుకుతారు, కొంతమంది ఆర్థికంగా సుఖాన్ని వెతుకుతారు, కొంతమంది పైచాచిక ఆనందం. ఇలాగనే చెప్పుకుంటూ పోతే అనేక రకాల రంగంలో సుఖాన్ని వెతుకుతూనే ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వెళుతూనే వారికి ఒక ఆనందం. ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారో వారు ఏమిటికి దాసులై ఉన్నారో తెలుసా? పాపానికి దాసులై ఉన్నారు, మరణానికి దగ్గరై ఉన్నారు. ఇప్పుడు ఒక ఎలా చెప్పాలి, ఒక వ్యక్తితో ఒక అమ్మాయి చాట్ చేస్తుంది, అంటే ఫోన్లోన మాట్లాడుతుంది. తల్లిదండ్రులు అన్నారు, అమ్మా ఇది మంచిది కాదు, ఇది మార్గము చెడ్డ మార్గము అన్నారు. ఆమె అనేది, నీవెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం, నేను ఇప్పుడు మైనార బాలికని, నన్ను ఎవరు అడ్డుకునేవారు లేరు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా నేను వెళ్ళొచ్చు. ఈ విధముగా వాదిస్తుంది తల్లిదండ్రులతో. అయితే ఒకరోజు
తను ఎక్కడ పిలిస్తే అక్కడ వెళుతూ, ఎటువంటి స్థలాలకైనా ఆమె వెళుతూ, అయితే ఒకరోజు అన్ని రంగంలో ప్రవేశించినప్పుడు గర్భము దాల్చింది ఆమె. సుఖాన్ని వెతుక్కుంటుంది, కానీ మరొకటి బహుమానముగా ఆమెకు వచ్చింది. అయితే చివరికి జరిగిన సంఘటన ఏమి తెలుసా? ఆ అమ్మాయిని ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు మొదటిగా మాట్లాడారు, తల్లిదండ్రులు మొదటిగా హెచ్చరించారు, అమ్మా ఇది చాటింగ్ మంచిది కాదు, ఆ పురుషులతో మాట్లాడడం మంచిది కాదు, ఇది సుఖం కొరకే, 2 రోజులు సుఖం కొరకే, ముందుండే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అయితే చివరికి అదే జరిగింది. వెతికిన ఆ పురుషుడు లేడు. గ్రామం కూడా తెలీదు, ప్రాంతం కూడా తెలీదు. అందుకే సుఖాన్ని వెతుక్కుంటూ వెళితే నరకము తప్పదు, నరకము తప్పదు. పిల్లలు గమనిద్దాం, చూడండి. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లు జీవించాడు, కానీ మరణించాడు. అయితే నరకాన్ని భరిస్తున్నాడు. అక్కడ నీళ్లు కూడా లేవు, నీళ్లు త్రాగడానికి లేవు. అయితే నీవు జీవించినటువంటి విధములో, నీవు జీవిస్తున్నటువంటి రంగంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీవు బ్రతుకుతున్నావా? లేదా నీ పాడికి నీవు సుఖాన్ని చూసుకుంటూ అందరినీ గాయపరుస్తూ బ్రతుకుతున్నావా? ఒక మాట చూద్దాం, చూడండి. అక్కడ ఏముందంటే అక్కడ చూడండి, 24వ వచనం కింద భాగంలో ఉండదు చూడండి. తన వ్రేలి కొన, అక్కడ కాదు, కింద నుంచి, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. ఎక్కడున్నాడంట ధనవంతుడు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు. అంటే అగ్ని మధ్యలో ఆయన కాల్చబడుతున్నాడు. భూలోకములో ఉన్నంతకాలం ఏం చేశాడు? సుఖంగా బ్రతికాడు. దీని వలన నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఇక్కడ నువ్వు ఎంత కష్టపడి ప్రభు కొరకు నిలబడి బ్రతుకుతావో, పరలోకంలో నీకు ఆ స్థానంలో నీవు ఉంటావని అర్థం. ప్రభు కొరకు కష్టమైన, నిష్ఠూరాలైనా, నిందలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, సమస్యలైనా, నీకు తినడానికి ఉన్నా తినడానికి లేకపోయినా నీవు బ్రతికినట్లయితే, ప్రభు కొరకు నిలిచినట్లయితే, నీవు పరలోక స్థానంలో ఒక స్థానాన్ని నీవు సంపాదించుకుంటావు. అయితే ధనవంతుడు కూడా బ్రతికాడు, తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడు, తనకిష్టం వచ్చినట్లు బ్రతికేశాడు. ఏమనుకున్నాడు అది చేశాడు, ఏమనుకున్నాడు ఆ దారిలో వెళ్ళాడు, ఏమనుకున్నాడు చంపడమా చంపేశాడు, కొట్టడమా కొట్టేశాడు, తినడమా తినేశాడు, తిరగడమా తిరిగేశాడు, ముంచేయడమా ముంచేశాడు. ఎందుకు చెప్పు? వాని దగ్గర ధనము ఉంది. సమాజంలో ఎవరికి విలువిస్తారంటే డబ్బున్న వారికి మాత్రమే విలువ. అమ్మా, ఈ సత్యాన్ని గమనించినారా? ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం దుర్లభం అన్నాడు ప్రభు. ఎందుకు తెలుసా? వారి మనసు ఎప్పుడు ధనం మీదే ఉంటుంది. ధనం మీద తప్ప మరొక దాని మీద వారికి ధ్యాస ఉంటుంది. ఇంకోటి, తిండిపోతులు కూడా ఏమవుతారన్నారంటే దరిద్రులు అవుతారన్నారు. ఆ ధనవంతుడు కాస్త ఆలోచించింటే, అవును ఈ లాజరు ఎందుకు ఇలా ఉన్నాడని కాస్త ఆలోచించింటే ఆడు పరలోక రాజ్యంలో చేర్చబడేవాడు ధనవంతుడు. అయితే గ్రహించలేకపోయాడు. అక్కడ కింద చూడి ఆయన ఏమంటున్నాడు? అగ్ని జ్వాలల అంటున్నాడు. అగ్నిలో నేను కాల్చబడుతున్నాను అబ్రహామా, ఓ నా తండ్రి అయిన అబ్రహామా, అగ్ని మధ్యలో నేను కాల్చబడుతున్నా. నన్ను నా ఇక్కడ ఎక్కడో వద్దు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఆ లాజరు దగ్గర నుంచి చిటికిన వేలతో కాస్త నీరు పంపించు. ఎన్ని వస్తామంటే చిటికి నేలకు నీళ్లు ఏం ఒక కడువు వస్తుంది? ఏం ప్రభు, ఒక 2 లీటర్లు ఏమో చిటికిన వేలకి. అమ్మ ఆలోచించారా? అయితే ఇంక ఎంత వేదన అక్కడ ఉండాలి. ఎటువంటి స్థలములో నువ్వు నిలుస్తున్నావు తెలుసా? ఈనాడు నీకు ఇష్టం వచ్చినటువంటి జీవితంలో నీవు జీవించి, ఒకవేళ నీవు అటువంటి రంగంలో ఉన్నట్లయితే, నా జీవితము నా ఇష్టము, నీ ఇష్టమే, కానీ ఒకరోజు మరణం ఉంది, అక్కడ ఉంటుంది నీ పరిస్థితి. జీవించి ఎవరు వద్దన్నారు?
ఎలా పడితే అలా జీవించు. తాగాలనుకున్నావా తాగు, తినాలనుకున్నావా తిను, అబద్ధాలు ఆడాలనుకున్నావా ఆడు, మరి మందిని ముంచేయాలనుకున్నావా ముంచు, మోసం చేయాలనుకున్నావా మోసం చేయి, నిందించాలనుకున్నావా నిందించు, ఏం చేయాలనుకున్నావా చేసేయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఒకరోజు మరణం ఉందని మర్చిపోవద్దు. ఆ మరణములో తీర్పు ఉన్నదని మర్చిపోవద్దు. నీవు జీవించినంత కాలం ఇక్కడ ఏ విధముగా నీవు జీవిస్తావు, దానికి ఫలం ఉంది. మనిషి ఏది విత్తుతాడో దాన్ని కోస్తాడు. మనము పచ్చిమిర్చి పెట్టి వంకాయలు రాంట వస్తావమ్మా? నువ్వు విత్తేదంతా చెట్టుదే విత్తి నాకు మంచిది కావాలంటే ఎట్లా వస్తుంది? కాదు, రాదు. అదే ఇక్కడ అంటున్నాడు, ఇద్దరు మరణించినారు, కానీ ప్రభుకు తగినట్టుగా జీవించినటువంటి ఒక వ్యక్తి అయితే ప్రభుకు ఆయాసకరంగా జీవించినటువంటి మరొక వ్యక్తి. అయితే నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావు? ప్రభుకు ఆయాసకరంగా జీవిస్తున్నావా? ప్రభుకు అంగీకారమైనటువంటి విధానంలో నీవు బ్రతుకుతున్నావా? నీకు ఏదైతే కలిగిందో అందులోనే తృప్తి కలిగి జీవిస్తున్నావా, లేదా ఇంకా కలగలేని దానిని చూసి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? అక్కడ చూద్దాం, చూడండి 25వ వచనం. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి. నరకములో సంభాషణ ఇవన్నీ. ఎక్కడివి? నరకములో పరలోకములో సంభాషణ. బాగా వినండి ఈ మాటలు. నరకములో అక్కడ ఆయన ఉన్నాడు, పరలోకములో ఆయన ఉన్నాడు, పాతాళంలో ఆయన ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము ఏమన్నాడు చూడండి, కుమారుడా అన్నాడు. ఏం మాట చూడండి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించను జ్ఞాపకమునకు చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అర్థమైంది మాట? నీవు భూలోకములో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్ల సుఖముగా జీవించావు. నీకు ఏదనిపించిందో అది చేసేస్తావు, ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళేస్తావు. అయితే నీతో పాటు కూడా ఒక లాజరు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. వాడిని కూడా నువ్వు చూసిన వాడు ఎట్లా బ్రతికాడు అని. అయితే వాడు ఎట్లా బ్రతికినాడు? కష్టపడుతూ బ్రతికాడు. కొంతమంది కష్టం లేకుండానే డబ్బులు రావాలని చూస్తున్నారు ఈ కాలంలో. అర్థమవుతుంది? కష్టం లేకుండానే డబ్బులు రావాలని చూస్తున్నారు. కష్టపడితే కదా ఏదైనా వచ్చేది. కొన్ని దారులు ఉన్నాయి, అడ్డదారులు ఉన్నాయి, కష్టం లేకుండా డబ్బులు సంపాదించేయి. కానీ అది ప్రభుకు ఇష్టమైన మార్గము కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు దానిని అంగీకరించడు. బహుశా నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చేమో. ఈ జూజాల దగ్గర వెళితే, వీటి దగ్గర వెళితే ఇది కూడా ప్రభు అంగీకరిస్తాడేమో. నా కష్టాలు చూసాను, ప్రభు అన్నాడు నీ కష్టార్జితము నేను దీవిస్తానన్నాడు. అంతేగాని నువ్వు అడ్డగోలుగా వెళ్ళి సంపాదిస్తానంటే నేను దానిని అంగీకరించను. అబ్రహామా, నీవు కాదు ధనవంతుడా, నీవు నీకు ఇష్టమైనట్టుగా అక్కడ జీవించావు. ఎక్కడ? భూలోకములో. అక్కడ బాగా సుఖం అనుభవించావు. ఎక్కడ? భూలోకములో. అయితే అదే భూలోకములో ఈ దరిద్రుడు కూడా ఉన్నాడు నీతో. వాడు చాలా కష్టపడినాడు. వాడు అనుదినము కడుపు నిండడమే కష్టం. అనుదినము కడుపు నిండాలంటే నీవు బల్ల మీద భోజనం చేస్తున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు పడతావే, ఆ రొట్టె ముక్కలు తింటువాడు కడుపు నింపుకోవాలా. అమ్మ వినండి, ఇందులో సత్యము సందేశం ఏమిటంటే, నీవు ఆకలి కొని ఉన్నావు, సత్యమే. కష్టం ఉంది, నిజమే. కానీ అన్యాయానికి చెయ్యి వేయద్దు అని అర్థం. ఇక్కడ కష్టపడు, ఉండే 100 రూపాయలనే దేవుడు ఆశీర్వదిస్తాడు.
అక్కడి నుంచే దేవుడి స్థితిగతులను మారుస్తాడు. ఆంధ్రలో ఒక నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. చర్చికి వెళ్ళేవాళ్ళు, ఒక తల్లి ఇద్దరు కుమారులు, ఒక తల్లి ఇద్దరు కుమారులు. నిజంగా జరిగితే ఈ సంఘటన ఇది. చాలా కఠినమైనటువంటి పేదలు, అప్పులున్నాయి, తినలేరు. కానీ ప్రభు కొరకు నమ్మకంగా నిలిచింది. భర్త లేడు, పిల్లలున్నారు. ఆమె సంపాదించాలంటే అడ్డదారులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్నీ ఉన్నాయి ఆమె సంపాదనకు. కానీ ఆమె ప్రభుని అంగీకరించింది. ప్రభు కొరకు నడుము కట్టుకొని నిలబడింది. యవనస్తురాలు సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన ఏమ్మా, ఎందు గురించి ప్రార్థన చేయాలని సేవకుడు అడిగితే, ఆ సేవకుడు అన్నాడు, ఆమె అనింది, నా పిల్లలు పోషణార్థమై, నా కుటుంబ పోషణార్థమై చేయండి అయ్యా అనింది. ఏమ్మా, ఎక్కడ ఏం పని లేదంటే, అక్కడే ఇక్కడో మరి పాచి పని చేస్తే ఆమె, కానీ అది కూడా విడిచింది కొన్ని కారణాల వల్ల. అయితే ఒక సలహా ఇచ్చినాడు, చిన్నగా ఏదైనా నీవు ఒక చిన్న ఒక దోశలు వేసేది ఒక చిన్న పెట్టుకోవచ్చు కదా మన టిఫిన్ సెంటర్ అంటే. నా దగ్గర ఎక్కడి నుంచి వస్తావయ్యా, సిలిండరు, గ్యాసు, ప్లేట్లు ఇవన్నీ మన చేత కాదయ్యా అని. అయితే నేను కాస్త ఇస్తాను, చిన్న పొట్టుపై తీసుకోమ్మా, అందులోనే నీవు చెయ్యన్నాడు. అమ్మ చూడండి, ఆయన ఇచ్చినటువంటి 500 ఆ పొట్టుపై తీసుకొని కట్లు తీసుకొని దోశలు వేస్తూ ఉన్నది. ఒకరోజు మంచిగా వ్యాపారం అయింది. పొద్దున లేయడము, ప్రభుని స్తుతించడము, వ్యాపారం పోవడం, పొద్దున లేయడము, ప్రభుని స్తుతించడము, వ్యాపారం పోవడం. ఇలాగున వెళితే దాదాపు 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఆమె కట్టింది. ఉండే అప్పంతా తీర్చుకొని ప్రభు ఎలా ఆశీర్వదించాడు చూడండి. నీవు నడుము కట్టుకొని శ్రద్ధ కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నీ జీవిస్తే ఆ కష్టార్జితనే దేవుడు దీవిస్తాడు. లాజరు కష్టపడి బ్రతికాడు, ఆ దరిద్రుడు కష్టపడి బ్రతికాడు. వాడు దరిద్రుడే అయిండొచ్చు భూలోకములు అందరికీ, కానీ దేవుని దృష్టిలో వాడు ప్రియుడు, దేవుని దృష్టిలో వాడు ఇష్టడు. అందుకే ఇక్కడ ఆనుకొని ఉన్నాడు, అబ్రహామును ఆనుకొని ఉన్నాడు. నీవు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించినావు. ఒకవేళ నీవు ఎక్కడైనా నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ప్రభుకు విరుద్ధంగా నడుస్తున్నట్లయితే ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు మరణం ఉంది, మరణము తప్పదు. మరణము తరువాత జీవం ఉంది. అది నరకమా పరలోకమా? నిత్యాగ్నిగుండములో కాల్చబడాలి, లేదా నిత్యత్వంలో మనము నిలిచి ఉండాలి, ప్రభుతో మనం నిలిచి ఉండాలి. లాజరు జీవించినాడు, దరిద్రుడు జీవించాడు, ప్రభుకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ధనవంతుడు జీవించాడు తనకిష్టం వచ్చినట్లుగా. ఎవరు గొప్ప ఇక్కడ? మొదటిగా నేను మిమ్మల్ని అడిగినాను ఏమని, దరిద్రుడిని ఎవడని తోలుకుంటాడంటే ఏమన్నారు మీరు? లే క్లారిటీ. ఎవరు తోలుకోరు దరిద్రుడిని. ఇప్పుడు నేను కటిక పేదవాడిని, నన్ను ఎవరైనా చేరుతారా? లేదా దరిద్రుడిని ఎవరైనా ఇష్టపడతారా? అయితే అమ్మ చూడండి, ఇక్కడ ఏముంది? దరిద్రుడు కూడా జీవించాడు, మరణించాడు, దేవదూతలు వచ్చి వారిని తీసుకుని వెళ్ళినారు. అయితే ధనవంతుడు కూడా జీవించాడు, మరణించాడు, వాడి నిత్యాగ్నిలో కాల్చబడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. చూడండి 26వ వచనం చదువు రూపా. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటు గోదువారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అమ్మా గమనిస్తున్నారు ఈ మాట. నాకు కూడా అక్కడ రావాలని ఒక ఆశ ఉంది, నిన్ను విడిపించాలని ఉంది. అయితే
నాకును నీకును మధ్య, మీకును మాకును మధ్య ఒక మా అగాధము ఏర్పడి ఉంది. అక్కడి వాళ్ళు ఇక్కడ రావడానికి వీలు లేదు, ఇక్కడి వాళ్ళు అక్కడ పోవడానికి వీలు లేదు. ఇది నరకములో సంభాషణ జరుగుతుంది. ఎక్కడిది? నరకములో, పరలోకములో. ఈ రెండిటి రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మాటలువి. అయితే భూలోకములో మనం ఉన్నాము, మన జీవన విధానం మనకి తెలుసు, మనం జీవించే విధానం మనకి క్లారిటీగా ఉంది. మంచిగా బ్రతుకుతున్నామా, లేదా చెడ్డగా బ్రతుకుతున్నామా, లేదా నీతిగా బ్రతుకుతున్నామా, లేదా అన్యాయముగా బ్రతుకుతున్నామా? అన్యాయముగా నీవు జీవిస్తున్నట్లయితే ఈరోజు నీ కనులు తెరవబడాలి ప్రభు పేరటన. నీకు ఇష్టం వచ్చినటువంటి రంగంలో నీవు జీవిస్తున్నట్లయితే ఈనాడు నీ కనులు తెరవబడాలి. ఈ మాటలు వింటుంటే ఒకరోజు మరణం ఉందని నీవు మర్చిపోవద్దు. ఆ మరణము తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావనేది నీ యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి. మరణిస్తారు అందరూ. కొందరు నరకంలో ఉంటారు, కొందరు పరలోకంలో ఉంటారు. పరలోకంలో ఎవరు ఉంటారంటే ప్రభుకు ఇష్ట ప్రకారంగా జీవించిన వాళ్ళు. నరకంలో ఎవరు ఉంటారంటే ప్రభుకు ఆయాసకరంగా జీవించిన వాళ్ళు. ఇక్కడ ఒక మాట ఉండదు, చూద్దాం చూడండి. అదే 16వ అధ్యాయము 15వ వచనం చూద్దాం చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొను వారు గాని దేవుడు మీ హృదయములోను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఇక్కడ చూడండి, అక్కడ మాట ఏమంటున్నాడు ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని కొరకు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. కొంతమంది జీవితాలు ఉన్నాయి కదా, మనుషుల దృష్టిలో మంచివారు అవుతారు. అర్థమవుతుంది మాట? మనుషుల దృష్టిలో మంచివారిగా నటిస్తారు. అట్టివారు ఏమంట చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అర్థమైందా? మనుషులను మెప్పు కొరకు నువ్వు జీవిస్తున్న విధానము దేవునికి అసహ్యము. మనుషులని సంతోషపరచాలని ఏమేమో చేస్తారు కొంతమంది కదా. వాళ్ళకి తెలియకుండా ఏదేదో చేసేది, వాళ్ళు తెలియకుండా ఏదేదో మాట్లాడేది, వాళ్ళు ఉప్పొంగిచ్చేది, వాళ్ళు పొగిడేది. అంటే నేను మంచోడు అవ్వాలి. లోకముల దృష్టిలో, మనుషుల దృష్టిలో ఏమవ్వాలి? నేను మంచోడు, అబ్బా రమేష్ ఎంత మంచోడు అబ్బా అనిపించుకోవాలి. కానీ మనుషుల దృష్టిలో నీ ఒకవేళ మంచిదానివి, మంచివాడివి అనిపించుకోవాలని నీ ఆలోచన ఉంటే నీవు దేవుని దృష్టిలో అసహ్యురాలివి, అసహ్యుడు. దట్ ఈస్ క్లారిటీ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుడు, మనుషులను మెప్పు కొరకు నీ జీవించినట్లయితే వేస్ట్. నీ జీవితమే వేస్ట్. నువ్వు బ్రతకవలసింది ప్రభుకు ఇష్టపూర్వకముగా. దరిద్రుడు జీవించాడే, ఆ లాజరు జీవించాడే, ఆ విధముగా నీవు జీవించాలి. ప్రభుకు మహిమార్థమై జీవించాలి. ఉన్నది ఉన్నట్లుగా జీవించు, ప్రభువు నీ నుంచి సంతోషిస్తాడు. అంతేకాని ప్రభుకు ఘనత లేని ప్రవర్తన ఎందుకు, ప్రభుకు మహిమ లేని జీవితం ఎందుకు? మార్చుకో ఇప్పుడైనా. కొంతమంది మాట్లాడేస్తుంటారు ఉత్తునే. అంటే నేను నలుగురికి కనబడాలి, నలుగురిలో తిరగాలి, అవసరం లేని చోటు కూడా ఓడలని మాట్లాడు. నో, కాదు. మనుషుల దృష్టిలో నువ్వు చెడ్డవాడవ్వాలి. ఆ దరిద్రుడయ్యాడు మనుషుల దృష్టిలో. ఎవరు? లాజరు. కానీ దేవుని దృష్టిలో ఎంచబడ్డాడు, పరలోకాన్ని చేరుకున్నాడు. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లే జీవించాడు, నరకములో
కాల్చబడుతున్నాడు. ఎంత చూడండి ప్రభు కదా. మరణం అందరికీ ఉంది. ధనవంతునికి మరణం ఉంది, పేదవానికి మరణం ఉంది. బాగా అందంగా ఉండే వాళ్ళకి మరణం ఉంది, అందం లేని వాళ్ళకి కూడా మరణము ఉంది. తెల్లగా ఉండే వాళ్ళకి కూడా మరణం ఉంది, నల్లగా ఉండే వాళ్ళకి కూడా మరణం. అందము చూసి నీ మురిసిపోతున్నావేమో, నాకన్నా గొప్ప అందగత్తి లేదు, నాకన్నా గొప్ప ఐశ్వర్యవంతుడు లేదు, నాకన్నా గొప్ప తెలివంతుడు లేదు, నాకంత గొప్ప గొప్ప జ్ఞానవంతుడు లేదు అని నువ్వు మురిసిపోతున్నాయేమో. మనుషుల దృష్టిలో నీ మంచివాడు అయి ఉండొచ్చు, నీ అందాన్ని బట్టి, నీ యొక్క ధనాన్ని బట్టి, నీ వైఖరి జీవితాన్ని బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి మనుషుల దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడి కాదనను. అందుకు 100% నీకు రైట్స్ ఉన్నాయి, మార్కులు. అయితే దేవుని దృష్టి వచ్చేసరికి, దేవుని కనులు ఎదుటికి వచ్చేసరికి నువ్వు 0. దేవునికి ఇష్టమైన జీవితం నీ జీవిస్తున్నట్లయితే నువ్వు 0వి. దేవునికి ఇష్టమైనటువంటి యొక్క జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టే అవి 0వి. నీకు ఏమి లేకపోయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకే నిలబడి జీవిస్తున్నావు చూడు, అది హీరోయిజం. ఒక పూటికి నీకు అన్నం లేకపోవచ్చు, కానీ దేవుని కొరకు నీవు నిలబడ్డా చూడు, అది ప్రభు నిన్ను చూస్తున్నాడు. లాజరుని చూశాడు, కష్టపడ్డాడు, కష్టమైన అలాగే బ్రతికాడు. కుక్కలు వచ్చి తన కురుపులను నాకుతుండగా ఆయన సహించాడు. ఆ పళ్ళ మీద పడుతున్నటువంటి ఒక చిన్న రొట్టె ముక్కల ద్వారా వాటిని తిని కడుపు నింపుకున్నాడు. అక్రమానికి పోకున్నట్లుగా, అన్యాయానికి పోకున్నట్లుగా, అన్యాయపు మాటలు మాట్లాడుకోకున్నట్టుగా కష్టపడి బ్రతికాడు. ఆయన సుఖపడి జీవించాడు. సుఖపడిన వాడు నరకానికి వెళ్ళాడు, కష్టపడిన వాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎంత తేడా ఉండదు చూడండి. నువ్వు ఎటువంటి స్థితిలోనైనా ఉండొచ్చు, కానీ మరణము తథ్యం. కానీ నువ్వు జీవించే విధానం ఎలా ఉంది? ఓ మానవుడా విను, ఒకరోజు మరణం ఉంది, మరణము తర్వాత జీవం ఉందని సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీ కనులు తెరవబడతాయి. అయితే నువ్వు చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తార్థం లేదా? ఇంతకాలం నేను పాపములో జీవించేసానే అని నువ్వు తలంచుతున్నట్లయితే ఈ మాటలు నీకే. నీలాంటి వారి కొరకే ఆ ప్రభు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకే ప్రాణం పెట్టాడు, సర్వలోకము కొరకైన రక్తాన్ని కార్చాడు. ఈ మాటలు విను, నువ్వు రక్షించబడు. నువ్వు చేసిన ప్రతి పాపముకు ప్రాయశ్చిత్తార్థముగా ప్రభు ధారాళము కార్చాడు ఆ రక్తాన్ని. ఆ పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ నరకము నుంచి నిన్ను తప్పించడానికి, ఆ పాపము నుంచి నిన్ను విడిపించడానికి, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి, పరలోకములో నీవు నివసింపాలని. లాజరు జీవిస్తున్నాడే, లాజరు కొనిపోయబడ్డాడే, ఆ విధముగా నీవు కొనిపోబడాలని, దేవదూతుల చేత నీవు నడిపించబడాలని. అందుకే ఆయన వచ్చాడు భూలోకాన్ని, నరుడుగా వచ్చాడు. 2026 సంవత్సరముల కిందట నీ కొరకు, మనందరి కొరకై ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. అక్కడ కింద భాగంలో చూస్తున్నట్లయితే ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రామా, కింద నా సహోదరులు ఉన్నారు, వారికి సత్యం తెలీదు, నువ్వు తెలుపు అంటున్నాడు. తెలుపడానికి నన్ను పంపు. ఒకడు మరణంలో నుంచి జీవంలోనికి వస్తే తప్ప నా తమ్ముళ్ళు నమ్మరు అన్నాడు. ఆ మరణం నుంచి జయించిన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి పునరుద్ధరణై లేచాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తంలో నీవు ప్రభువా, నిజముగా ఇంతవరకు నేను నా సుఖాన్ని చూసుకొని నీకు విరుద్ధంగా నేను జీవించాను, అందరినీ మోసము చేస్తూ మనుషుల దృష్టిలో నేను మంచివాడవ్వాలని, నీ దృష్టికి నేను చెడ్డవాడయ్యన్నా. ఈ సత్యం ఈరోజు తెలిసి వచ్చింది. దేవా నన్ను క్షమిస్తావా అంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించలేని పాపం అంటే ఏదీ లేదు. ఆయన ఒక తూరు మనకి అప్పగించేశాడు, తన దేహాన్ని మన కొరకై అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు పునరుద్ధానుడై లేచాడు. ఆ జీవము కలిగిన దేవుడు మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి మరణించాడు. అయితే ఇంతవరకు నువ్వు సుఖముగా జీవించావేమో, నీకు ఇష్టం వచ్చిన పాపము చేసావేమో, శరీరాన్ని సుఖాన్ని కోరుకుంటూ పాపములో బ్రతికావేమో.
అయితే నీలాంటి వారి కొరకే, మనలాంటి వారి కొరకే ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మనకి జీవం ఇచ్చింది. మన కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన మనలాంటి వారి కొరకే వచ్చాడు. నువ్వేం చింతించే అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో, ఈ మాటలు ఎక్కడ వింటున్నావు, అక్కడే నీ మనసులో ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, ఇంతకాలము నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించేశాను, ఇంతవరకు నేను చూశాను, లాజరు జీవితాన్ని చూశాను, ధనవంతుని జీవితాన్ని చూశాను. లాజరు కష్టమైన బ్రతికాడు, ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లు సుఖంగా బ్రతికాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే లాజరు దేవదూతలతో కొనిపోబడ్డాడు. అయితే ధనవంతుడు మరణించాడు, కానీ ఆ యాతన పడుతున్నాడు నరకములు. ఆ నరకము నుంచి తప్పించడానికి మీరు వచ్చారనే సత్యాన్ని ఈరోజు నేను గ్రహించాను ప్రభువా అని నువ్వు గ్రహిస్తే ఈరోజు నీకు రక్షణ దినం. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్కతూరి నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభువా నీవు దేవుడని నేను నమ్ముతున్నాను, నా పాపముల కొరకై నీవు కార్చినావని రక్తాన్ని నమ్ముతున్నాను, నేను చేసిన ప్రతి పాపము కొరకై, నేను చేసిన దోషముల కొరకై, నా అపరాధముల కొరకై నీవు అప్పగించుకున్న దేహాన్ని నేను నమ్మాను, నా నిమిత్తమై రక్తాన్ని కార్చవు నేను నమ్మాను, నా పాపను క్షమిస్తావంటే ప్రభు క్షమిస్తాడు. ఈనాడే నీకు రక్షణ దినం. ప్రభు రాజ్యానికి వారసురాలుగా ఎంచబడతాం. ఒకవేళ నీవు మనుషుల మెప్పు కొరకు నీ జీవిస్తున్నట్లయితే, మనుషులని సంతోష పెట్టాలని జీవిస్తున్నట్లయితే మనలో వాళ్ళలాంటి వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ రోజు నుంచి క్రమమైన మార్గంలో మనుషుల మెప్పు కొరకు జీవించే విధానం ప్రభుకు అసహ్యం. నీవు దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో నీవు ఉండాలి. ఈ రోజు నుంచి ప్రభు నీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న మాట, హెచ్చరిక. ఇంతకాలము మనుషులు సంతోషపెట్టుతూ బ్రతికినావేమో, అది అక్కడి నుంచి వచ్చేయి. ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. నిజమే ప్రభువా, ఇంతకాలం నేను మనుషులను సంతోష పెట్టాలని, మనుషులు నన్ను బాగా పొగడాలని నేను నటించాను. అయితే ఈ రోజు నుంచి నేను నటన జీవితం చేయను ప్రభువాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను రక్షించుకొని తన కుమారుడుగా అంగీకరిస్తాడు. ఇప్పుడు మనల్ని ఏమంటాడు తెలుసా? సమాజము దేవుని పిల్లలము. మనం ఎవరు? ఇప్పుడు దేవుని పిల్లలము. ఈ పిలుపు పొందాలంటే అనేకులకు లేదు, మనకిచ్చినాడు ప్రభు. అయితే నువ్వు ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటున్నా నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా అనిపించుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకే పని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, ఆ యొక్క పాతాళం నుంచి నరకము నుంచి నన్ను తప్పించు ప్రభువా అంటే ఆయన క్షమించే దేవుడు. యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఈ చిన్నపాటి వర్తమానము ప్రభు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.